సార్ దగ్గు జలుబుకి ఆవిరి పట్టుకుంటే తగ్గుతుంది అంటుంటారు కదా, అది నిజమేనా లేకపోతే దాన్ని క్రియేట్ చేసిన హైప్? చాలా మంచి క్వశ్చను. చాలామంది మన దగ్గరికి వచ్చినప్పుడు ఆవిరి పట్టుకుంటున్నాము, జలుబు దగ్గు తగ్గట్లేదు అంటారు. జనరల్‌గా ఆవిరి పట్టుకుంటే ముక్కులో ఉండే ఏదైనా గడ్డ కట్టేసిన చీమిడి లాంటిది లూజ్ అవుతుంది. దానివల్ల సెక్రెషన్స్‌ని క్లియర్ చేసుకోవడానికి పనికొస్తది. అట్లాగే ఎండిపోయిన డ్రై మ్యూకోసా వల్ల ఇంకా బ్రాంకో కన్‌స్ట్రిక్షన్ అంటే శ్వాసనాళం ముడుచుకుపోవడం లాంటివి జరుగుతది కాబట్టి, హ్యూమిడిఫై ఎయిర్ తీసుకోవడం వల్ల అంటే తేమగున్న గాలి తీసుకోవడం వల్ల ఈ మళ్ళీ శ్వాసనాళం అంతా తేమగా మారి దగ్గు కొంచెం టెంపరరీగా రిలీఫ్ వచ్చే అవకాశమే ఉంటుంది తప్పించి దానివల్ల పూర్తిగా తగ్గదు. అండ్ ఆస్తమా పేషెంట్స్, న్యూమోనియా, టీబీ ఉండేవాళ్ళు ఖచ్చితంగా అసలు వాడకూడదు. సో మరి ఎవరు ఆవిరి పట్టుకోవచ్చు అంటే, ఇక్కడ నేసల్ బ్లాక్ ఉండి అలర్జిక్ సైనసైటిస్ ఉండేవాళ్ళు కొంచెం టెంపరరీ రిలీఫ్ కోసం పనికొస్తుంది. అండ్ అప్పర్ రెస్పిరేటరీ వరకు ఇన్ఫెక్షన్స్ ఉండేవాళ్ళు మందులు యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ వాడుతూ అడిటివ్గా ఆవిరి స్టీమ్ ఇన్హలేషన్ కానీ చేయగలిగితే ఉపశమనం ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళ వరకు అయితేనే వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.